సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. అంతేకాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ, మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు, ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు, ఏది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉంది. రైతుల 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? వాళ్లకు దిశ దశ లేదు. రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఎప్పుడు? పెద్ద క్వశ్చన్ మార్కు. ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు. నిరుద్యోగ యువతకు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతిగతి లేదు. రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమయ్యాయి. మహిళలకు 2,500 గాల్లో దీపం పెట్టి దేవుడా అంటున్నారు. ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల గ్యారంటీ, అది లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోని ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బిల్డర్స్ను, కాంట్రాక్టర్లను, కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. నేరుగా వెళ్లి ఢిల్లీలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తా ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఉన్నది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్లి, ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్టే చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాడు, అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు,
ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్ళింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఏదైతే ఎక్విప్మెంట్ ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రం ఒక దిక్కు మరి కరువు ముంచుకొస్తా ఉంది. అనేక ప్రాంతాలలో తాగునీటి ఎద్దడికి ప్రమాదాలు ఏర్పడతా ఉంది. హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా అధిగమించేటువంటి పరిస్థితితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో. అందుకే నేను తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు, కేసీఆర్ యొక్క నియంత్రిత పాలనకు, కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు. కానీ ఆ రోజు మరి కేసీఆర్ను ఓడించాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలే. కేసీఆర్ పాపం పోవాలి, కేసీఆర్ ప్రభుత్వం పోవాలనే దాంతో మరి ఆ రోజు మరి కాంగ్రెస్ కోటేశారు. కానీ కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని దోపిడీ చేసిందో మనం చూసా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి పాలనకు ముందు 10 సంవత్సరాలు యూపీ హయాంలో, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తున్నారు. మా ప్రత్యర్థులు కూడా, మా క్రిటిక్స్ కూడా, మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని విమర్శించే స్థాయి లేదు. ఎందుకంటే ఆ రకంగా అంకిత భావంతో, చిత్తశుద్ధితో, పారదర్శకతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా అద్భుతంగా దేశానికి సేవ చేయడం జరిగింది. దేశ ప్రజలు గర్వపడే విధంగా, ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక దేశానికే నాయకుడు కాదు, ఈరోజు ప్రపంచానికే ఒక నాయకుడిగా ఎదగడం ఏదైతున్నదో 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశం.